బీట్రూట్ సోయా చంక్స్ గలోటి కబాబ్. దాంట్లో సోయా చంక్స్‌ని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాక అవి సాఫ్ట్ అవుతాయి కదా! దాన్ని ప్రాసెసర్‌లో వేసుకొని గ్రేట్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. అది కొంచెం సేపు ప్రాసెసర్‌లో ఏసాక అది కొంచెం ఇలా గ్రేడెడ్ లాగా వస్తది. దాని తర్వాత మనం చెర్రీ టొమాటోస్, మీరు నార్మల్ టొమాటోస్ ఉన్నా తీసుకోవచ్చు. నేనైతే చెర్రీ టొమాటోస్ తీసుకున్నా. అలాగే ఇలా ఎలకలాగా కనిపించే బీట్రూట్ ఒకటి పీల్ చేసుకొని దాన్ని ఇలా పీసెస్ చేసుకొని నేను మిక్సీలో వేసుకుంటే అది అలా గ్రేడ్ లాగా అయిపోయింది. టొమాటోస్, బీట్రూట్ అండ్ మిల్ మేకర్. మీకు కావాలంటే ఆనియన్స్, క్యారెట్ ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం కొరియాండర్, కొత్తిమీర కూడా వేస్తున్నాను పైనుంచి. దీంట్లో బేసన్ బేసన్ తెలుగులో ఏమంటారో తెలీదు, మర్చిపోయాను. బేసన్ని 2 స్పూన్స్, 2 స్పూన్స్ కాదు యాక్చువల్లీ మీకు ఎంత బైండింగ్‌కి కావాలో అంత వేసుకోండి. అండ్ అలాగే కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, కారం మీ టేస్ట్‌కి తగ్గట్టు, ఇంకా ఏమైనా మసాలాస్ దొరికితే ఆ మసాలాస్ అన్నీ వేసేసుకోవచ్చు దీంట్లో. నేనైతే ఇక్కడ మ్యాజిక్ మసాలా వేస్తున్నాను అనమాట. ఇది జీరా పౌడర్. ఇప్పుడు వస్తుంది చూడండి మ్యాజిక్ మసాలా. హాఫ్ ప్యాకెట్ ఉండే ఫ్రిడ్జ్లో, ఇంకా సరే దీంట్లో కలిపేద్దామని దాంట్లో వేసేస్తున్నాను. అండ్ దాన్ని అలా కలిపేశాక అది ఇలా పేస్ట్ లాగా అవుతుంది. మీకు కొంచెం కావాలంటే వాటర్ వేయకుండా, వాటర్ రాకుండా దాంట్లో ఏమైనా పిండి వేసుకొని కలపచ్చు. దాన్ని అలా షేప్ లాగా చేసుకొని మనం ప్యాన్లో ఇంకా ఫ్రై చేసుకోవడమే, సింపుల్. ప్యాన్లో గీ వేస్తున్నాను. గీ ఫ్లేవర్ కోసం కొంచెం, అలాగే దాంట్లో ఆయిల్. వీటిలలో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. హాఫ్ స్పూన్ గీ, హాఫ్ స్పూన్ ఆయిల్ అనుకోండి. ఇంకా కొంచెం ప్యాన్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు మనం ఇందాకలాగా చేసుకున్నాం కదా, ఆ మిక్చర్ని బాల్ లాగా చేసుకొని దాన్ని ప్రెస్ చేయండి, చిన్న కబాబ్ లాగా అలా ప్రెస్ చేసుకొని దాన్ని సేమ్ అలానే ప్యాన్ పైన పెట్టేసేయాలి. మీకు బైండింగ్ ఏమో పిండితో వస్తుంది చూడండి. అలా ప్రెస్ చేశాక పైనుంచి అలా హల్కాగా అలా ప్రెస్ చేస్తే ఏంటంటే ప్యాన్కి స్టిక్ అవుతుంది అనమాట. సో దట్ కింద కూడా మంచి క్రిస్పీ లేయర్ ఫామ్ అవుతుంది. అలానే అన్నీ పెట్టేసుకున్నాక కొంచెం ఆయిల్ అటు ఇటు అంటే అది అన్నీ ఫ్రై అవుతాయి. ఆల్మోస్ట్ 3 to 4 minutes వన్ సైడ్ ఫ్రై చేసి దాన్ని మళ్ళీ ఫ్లిప్ చేసి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేయండి. అలానే కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందంటే. ఇట్స్ వెరీ హెల్దీ. సోయా చంక్స్, బీట్రూట్ కూడా ఆన్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుక. నేనైతే బీట్రూట్తో చేస్తున్నా. అండ్ ఇట్స్ డన్. దీన్ని ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే ఎంత బాగా అయ్యాయి తెలుసా. చూడండి. బాయ్.